హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మిషన్ గురించి కంప్లీట్గా చెప్తాను. నేను అనేది షీలా మిషన్ అనే యూజ్ చేస్తున్నాను. నాకు దీంట్లో దారాలు పెట్టుకోవడానికి ఒక బాక్స్ టేప్ ఇచ్చాడు నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఒక బాక్స్ టూల్ వచ్చింది. దాంట్లో ఏమున్నాయంటే చూడండి ఒకసారి. దీంట్లో నాకు దారం మనం బాపిన్లో పోస్తాం కదా, దానికి యూజ్ చేస్తాం ఇది. అండ్ 2 బాపిన్స్ అని ఇచ్చాడు నాకు. అండ్ విత్ 2 సూదులు ఇచ్చాడు. ఒక సూది అనేది నాకు ఇరిగిపోయింది. నేను ఒక సూది పెట్టాను, ఒక సూది ఉంది. 2 సూదులు 2 బాపిన్లు ఇచ్చాడు. ఇది మనకి బాక్స్ వచ్చేసి ఈ మిషన్ తీసుకొని నాకు 1 ఇయర్ అయితే అయింది. 10,000 పడింది నాకు మిషను. అండ్ సిజర్ వచ్చేసి 500 పడింది. నాకు ఎంత వచ్చి 11,000 వరకు అయింది నాకు మిషన్ వచ్చేసి. దీన్ని బాపిన్ అంటాం. దీన్ని బుట్ట అంటాం, దాన్ని బాపిన్ అంటాం. బుట్టనైతే ఇలా ఉంటుంది బుట్ట మొత్తం, దాన్ని మనం బాపిన్ అంటాం. దారం ఎక్కించుకోవటానికి కింద పెడితే దారం వస్తుందన్నమాట పైకి, అది. అండ్ బాపిన్ అనేది మనం అక్కడ పెడతాం, చూడండి కనిపిస్తుంది కదా, బాపిన్ థ్రెడ్ అనేది అక్కడ ఉంటుంది మనకి, అలా పెడతాం. ఇప్పుడు వచ్చేసి ఇది వీల్ అన్నమాట. దీని గురించి చెప్తున్నాను చూడండి. ఇది మనకి బ్రేక్లా యూస్ అవుతుంది. అంటే మనం రఫ్ చేస్తాం కదా, ఏదైనా ప్లేస్లో గట్టిగా రఫ్ చేసినప్పుడు డబల్ స్టిచ్ వేయాలన్నా రఫ్ చేయాలన్నా అది యూస్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి మిషన్ కుట్టుకి నెంబర్స్ ఉంటాయి, చూసారుగా నెంబర్స్ కనిపిస్తున్నాయి క్లియర్గా, 1 2 3 4 అని. అలా మనం ఏ నెంబర్ ప్రకారం మిషన్ అనేది పెట్టుకుంటే కుట్టు అనేది అంత లూజ్గా టైట్గా దగ్గరగా పడుతుంది అన్నమాట, అది నెంబర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి చూపిస్తాను చూడండి. నెంబర్స్ గురించి అర్థమైంది కదా, క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు వీడియో. ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి వీల్. ఇది మనకి ఎలా యూస్ అవుతుంది అంటే, ఫస్ట్ మనం తిప్పేటప్పుడు మనకి ఈ పెద్ద థ్రెడ్ సహాయంతో ఈ పెద్ద వీల్ అనేది తిరుగుతుంది, పెద్ద వీల్ తిరుగుతుంది. అది తిరిగేటప్పుడు ఇక్కడ ఒకటి వచ్చేసింది చూడండి, బ్రేక్ అంటాం దీన్ని మనకి. ఇది మనం నొక్కి పెట్టడం వలన మనకు పైన పాదం ఉంది చూడండి, పాదం లెగుస్తుంది చూడండి, పాదం అనేది లెగుస్తుంది. దాన్ని నొక్కి పెట్టడం వలన పాదం పైకి లెగుస్తుంది. దాన్ని మనం పాదం లేపడానికి యూజ్ చేస్తామన్నమాట. ఆ బ్రేక్లా తగిలేదాన్ని కాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ వచ్చేసి ఇది బాపిన్ పెట్టుకోవటానికి. ఇది బాపిన్ పెట్టుకోవడానికి ఎలా యూజ్ చేస్తాం చూడండి ఒకసారి. బాపిన్ అయితే పెట్టేది ఇలా, బాపిన్ ఇలా పెడతాం. సూది అనేది నాకు కిందకుంది, సో నాకు కట్టలేదు. దాన్ని సరి చేసుకొని నేను మళ్ళీ బాపిన్ పెట్టి చూపించాను, ఒకసారి చూడండి. బాపిన్ అనేది అలా పెడతాం. ఈ బాపిన్ అనేది కంపల్సరీ మనకు యూజ్ అవుతుంది. అండ్ మిషన్ నేర్చుకునే వాళ్ళకి, తొక్కటం నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఆ బాపిన్తో పని ఉండదు. సో ఈ వీడియోలో నేను ఫుల్గా మిషన్ గురించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లియర్ కట్గా. ఎవరు చెప్పని కొన్ని టిప్స్ కూడా చెప్తాను, వినండి. ఇది పాదం అంటాం. పాదంని ఎలా లేపుతామంటే కనిపిస్తుంది కదా, అది పాదం లేపటానికి పైకి ఉండాలి. అది పైకి ఉంటే పాదం అనేది పైకి లేస్తుందన్నమాట. ఇలా ఇది మన పాదం పైకి లేపకుండా మన కుట్టేటప్పుడు అంటే మిషన్ తొక్కేటప్పుడు నేర్చుకుంటాం కదా, అలా మిషన్ తొక్కడం నేర్చుకునే వాళ్ళకి పాదం పైకి లేకపోతే అక్కడ లైన్స్లా కనిపిస్తుంది కదా, ఆ లైన్స్ అనేవి అరిగిపోతాయి. అవి అరిగిపోతే మిషన్ కొంచెం తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు తొక్కటం నేర్చుకునేటప్పుడు ఆ మిషన్కి బాపిన్ అనేది, పాదం అనేది పైకి లేపి కుట్టండి, తొక్కండి. నేనైతే తొక్కట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను. పైన సర్కిల్ మన వైపుకి, మనం ఎటువైపు అయితే కూర్చుంటామో అటువైపుకి సర్కిల్ అనేది తిప్పుతూ ఉండండి. ఫస్ట్ తిప్పండి అంతే. మనం తిప్పితే ఆటోమేటిక్గా మనకి కాళ్ళ దగ్గర మనం తొక్కేది పని లేకుండా అది తిరుగుతూ ఉంటుంది. చూడండి ఎంత స్లోగా మూవ్ అవుతుందో. అలా ఫస్ట్ అలా నేర్చుకోండి, చాలా ఈజీగా మిషన్ తొక్కటం వస్తుంది. మనం ఎడాపెడా తొక్కేస్తే రాదనమాట. జస్ట్ వీల్ అనేది మూవ్ చేస్తూ ఉండండి. మనకి ఎలా మూవ్ అవుతుంది కాలు అనేది చూడండి, అలానే మూవ్ చేయండి. ఫస్ట్ అయితే మూవ్ చేస్తూ ఉంటేనే ఆ పాదం కదలటం మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు నేను స్పీడ్గా తొక్కుతున్నాను, అలా స్పీడ్గా తొక్కేటి చూడండి. అలా మూవ్ చేస్తేనే మనకి వస్తుందన్నమాట. అలా ఫస్ట్ అయితే అలా నేర్చుకోండి, సింపుల్గా ఉంటుంది మిషన్ ట్రిక్స్ అనేవి. ఈ పెద్ద వీల్ మాత్రం చిన్న వీల్ సహాయంతోనే తిరుగుతుంది. అన్నీ గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కటి చెప్తాను. ఇదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరైతే ముందుకు తిప్పేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది, అలా అని వెనక్కి తిప్పకండి. వెనక్కి ఎప్పుడైనా తిప్పారంటే డిఫరెంట్ సౌండ్ వస్తుంది. నేను ఇది వాయిస్ కవర్ తర్వాత ఇస్తున్నాను, మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే చూసుకోండి, మ్యాచ్ చేసుకోండి. ఇలా ఫ్రంట్కి అయితే తిప్పండి. ఎప్పుడు మనం ఫ్రంట్కే తిప్పితే ఫాస్ట్గా వీల్ తిరుగుతుంది చూసారా, అలా ఫస్ట్ అయితే వీల్ని తిప్పటం మాత్రమే నేర్చుకోండి. అండ్ కాళ్ళు వచ్చేసి ఎలా పెట్టాలంటే పైకి పెట్టకూడదు, కిందకి పెట్టకూడదు,
మిడిల్లో పెట్టి మేనేజ్ చేస్తూ తొక్కాలి. నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియోలో పెట్టాను. సో ఫుల్ వీడియోస్ చేయట్లేదు, మీకు కూడా ఇబ్బంది అవుతుంది బిగినర్స్కి అని హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను పెడుతున్నాను టైం తీసుకొని. సో ఇలా పైకి కిందకి పెట్టకుండా మిడిల్లో పెట్టి మేనేజ్ చేస్తూ తొక్కండి. మెయిన్లీ వన్ థింగ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు పాదం మాత్రం ఖచ్చితంగా పైకి పెట్టి కుట్టండి. అదే తొక్కటం నేర్చుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పాదం పైకి పెట్టండి. ఆ లైన్స్ అనేవి అరిగిపోతే మిషన్ అనేది పాడవుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇది అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు, నేను మాత్రం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నేను నేర్చుకునే దగ్గర నాకు అంకుల్ చెప్పారు, సో నేను చెప్తున్నాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ లైన్స్ మాత్రం అరగకూడదు. ఇప్పుడు పాదం తొక్కటం నేర్చుకునే వాళ్ళు పైకి మాత్రమే పెట్టాలి. అండ్ మనం మిషన్ ఎప్పుడు కుట్టినా మన వైపుకు మాత్రమే తిప్పుకోవాలి. మన వైపుకి తిప్పినప్పుడు మాత్రమే ఆ వీల్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఒకవేళ వెనక్కి తిప్పారంటే మీకు సౌండ్ అనేది వేరే రకంగా వస్తుంది. ఆ సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. వాయిస్ తర్వాత ఇస్తున్నాను కాబట్టి మీకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. ఫ్రంట్కి తిప్పితే సౌండ్ ఒకలా వస్తుంది, బ్యాక్కి తిప్పితే టక్కా 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 అని కొట్టుకుంటుంటుంది మిషన్. బ్యాక్కి తిప్పడం వల్ల మనకి సౌండ్ అనేది డిఫరెంట్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అండ్ మనం కుట్టేటప్పుడు ఎప్పుడైనా బ్యాక్కి తిరిగింది అంటే కుట్టు తెగిపోతూ ఉంటుంది అన్నమాట దారం కుట్టేటప్పుడు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు మిషన్లో కొన్ని ట్రిక్స్ అయితే నేను ప్రతిదీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అండ్ బాపిన్ వచ్చేసి దీన్ని బుట్ట అంటామని చెప్పాను కదా, ఈ బాపిన్ది మనం రిమూవ్ చేసేయాలి. ఎందుకు అంటే మనం కుట్టేటప్పుడు దాన్ని బాపిన్ అంటాం, దీన్ని బుట్ట అంటాం, చెప్పాను ఆల్రెడీ. మనం కుట్టేటప్పుడు అనేది ఫస్ట్ వచ్చేసి దారం ఎలా పెట్టుకుంటామో చెప్తాను తర్వాత. ఫస్ట్ ఈ పాదం సూది మధ్యలో బాపిన్ పెట్టకూడదు మనం తొక్కేటప్పుడు. క్లియర్గా చెప్తున్నాను వినండి. మనం మిషన్ తొక్కటం నేర్చుకునేటప్పుడు బాపిన్ అనేది తీసేయాలి. బాపిన్ తీయకపోతే మనకి సూది అనేది డ్యామేజ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, బాపిన్ అనేది తీసేసి మాత్రమే తొక్కటం నేర్చుకోండి. మీరైతే తొక్కటం నేర్చుకునేటప్పుడు మీ వైపు సర్కిల్ ఏదైతే ఉందో నేను తిప్పుతున్నాను చూడండి, అది మనం ఎటువైపు కూర్చుంటామో అటువైపు మాత్రమే తిప్పండి. అలా తిప్పుతూ ఉంటేనే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ బాపిన్ ఎందుకు తీయమన్నాను అనేది మీకు డౌట్ రావచ్చు, సో అది కూడా క్లారిఫై చేసేస్తాను చూడండి. ఈ బాపిన్ మనం పెట్టేటప్పుడు ఈ బాపిన్కి సూదికి మధ్యలో కుట్టేటప్పుడు క్లాత్ అనేది ఉంటుంది మనం స్టిచ్ చేసేటప్పుడు. కానీ మనం తొక్కటం నేర్చుకునేటప్పుడు మాత్రం బాపిన్కి సూదికి మధ్యలో ఈ క్లాత్ అనేది ఉండదన్నమాట. ఆ క్లాత్ అనేది ఉంటే మనకి బాపిన్ ఉన్న ప్రాబ్లం రాదు, బాపిన్ మీద స్టిచ్ పడదు కాబట్టి, క్లాత్ మీద పడిద్ది కాబట్టి. సో మనం క్లాత్ ఎప్పుడైతే మనకు లేదో బాపిన్కి సూదికి మధ్యలో క్లాత్ లేనప్పుడు బాపిన్ మీద డైరెక్ట్గా సూది పట్టడం వల్ల సూది ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, ఆర్ సూది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ తొక్కటం నేర్చుకునేటప్పుడు బాపిన్ మాత్రం ఖచ్చితంగా తీసేసేయండి. అండ్ పాదం పైకి లేపండి. మీరు ఎటువైపు కూర్చుంటారో అటువైపు మాత్రమే మీరు ఉన్న వీల్ని నేను తిప్పుతున్నాను చూసారా, అది మీ వైపుకు మాత్రమే తిప్పుకోండి. ఫస్ట్ తిప్పుతూ ఉంటే మన కాళ్ళ దగ్గర కదులుతూ ఉంటుంది, అలా మాత్రమే తిప్పండి. ఇది వచ్చేసి నేను మిషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట.